రోజు తను లవ్ చేస్తానని చెప్పుంటే ఈరోజు నేను వీడిని కొట్టాలనే నిర్ణయానికి వచ్చేవాడిని కాదు. ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధిస్తాడని ఎదురుచూసిన మన అశ్విన్ ఆ చిన్న తప్పు చేయకుండా ఉంటే తనే మొదటి స్థానం సాధించేవాడు. ఈ విషయాన్ని ఆ గోల్డ్ మెడల్ సాధించిన వారే మాట్లాడుతూ అశ్విన్ ఎంతో గొప్ప బాక్సర్ అని పొగిడారు. అందుకని ఇండియాకే గర్వకారణంగా నిలిచిన తెలుగువాడైన మన అశ్విన్ కి మెమెంటోను బహుకరించి గౌరవించవలసినదిగా ప్రముఖ వ్యాపారవేత్త అయిన శ్రీ యోగేష్ గారిని కోరుతున్నాను. అర్థం చేసుకోండి సార్. నిన్ను పట్టుకున్నారా సార్? మేము బాక్సర్లమే సార్. చెప్పేది నీకే. చేసి చూపించాలా? యో ట్రా ఉండండి సార్. రండి, నిలబడండి, నిలబడండి, చేసి చూపిస్తా చూడు. వీళ్ల వల్లే తప్పించుకున్నానా లేక అశ్విన్తో ఫైట్ చేసే అవకాశం వీళ్ల వల్లే పోయిందో నాకు తెలీదు. ఏదేమైనా ఏం జరిగినా సరే ఇవాళ నేను అశ్విన్తో ఫైట్ చేసి తీరాలి. రైట్ పంచు బాగా కొట్టు మామా, బాగా కొట్టు. బాక్సర్ నమ్ముతానులే. వెళ్ళండి 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 వెళ్ళండి. పోండి. బలం ఉంది కదా అని శత్రువుల్ని పెంచుకోకూడదు. నాకున్న బలం అంతా వాణ్ణి కొట్టడానికి మాత్రమే ఉపయోగించాలి. నేను వీళ్ళలాగా ఒక మామూలు మనిషిని, కానీ నా శత్రువు ఒక ఇంటర్నేషనల్ బాక్సర్. మన బలాన్ని నిర్ణయించగలిగేది మన శత్రువే అన్న విషయం నా విషయంలో నిజమైంది. ఈ బాధ ఆ రోజు తను నన్ను ప్రేమించట్లేదని చెప్పిన దానికంటే ఎక్కువ బాధ ఏం కాదు. ఆ రోజు నేను ఇంకేమీ చేయలేకపోయాను. అనుక్షణం తన గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. పొద్దునేమో వేలు ముట్టుకుంటే తప్పు, కాలు ముట్టుకుంటే తప్పు అని గొడవ పడుతుంది. నైట్ అయితే కిస్ యూ, హగ్ యూ అని టెంప్ట్ చేస్తుంది. రే ఏం చేద్దాంరా? వర్కౌట్ అవ్వబోతే వదిలేమావా, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది చూడు, 3 వరకు మెసేజ్ చేసి చంపుతుంది. ఇక్కడికి వచ్చేసానా? అసలు ఈ లవ్ కనిపెట్టింది ఎవరో తెలీదు. ఆడ మీవిని కట్టేసి కొట్టాలి. నువ్వేమన్నా పెద్ద ఇదా? నేను వచ్చి నీతో ఐ లవ్ యూ చెప్పానా? నువ్వే కదా వచ్చి ఐ లవ్ యూ అన్నావు. అవును మరి, నీలాంటి అమ్మాయి వచ్చి చెప్పినప్పుడు ఎవరైనా నమ్ముతారు. నేను ఇక్కడేదో వచ్చి వెయిట్ చేసి చూసి వెళ్ళిపోయేవాడిని కదా. నిన్నెవరు వచ్చి అక్కడ పెద్దోళ్ళు ఉన్నారని చూస్తున్నాను. మరి ఎందుకని ఆఫీస్కి వచ్చావు? మరి ఎందుకు ఇంటికి వచ్చావు? ఇలాంటి వాటిట్లో ఆటలా? ఆ రోజు నైట్ అంత చేశాను, నేనే మర్చిపోయాను. నిన్నెప్పుడు గుర్తుపెట్టుకోమన్నాడు? ఆడుకోవాలంటే వాలీబాల్, ఫుట్బాల్ ఆడుకోవచ్చు కదా.
లవ్తో ఎందుకు ఆడుకోవడం? బాస్ సూపర్ బాస్, మీరు చెప్పినవన్నీ నా లైఫ్లో కూడా జరిగినాయి. ప్రేమ బాధితుల సంఖ్య మన ఊళ్ళో బాగా ఎక్కువ. బాస్ ఒక టీ తాగుదామా? అన్నా 2 టీ. మీకు అమ్మాయి అంటే ఇష్టమేగా? పర్లేదు చెప్పండి. మరి ఇంకేంటి, ఆ అమ్మాయి చెప్పింది అబద్ధమైతే మీరు నిజమని నిరూపించండి. తాగండి. మీకు నచ్చితే వదలకండి, వదిలేరనుకోండి ఏది మంచి డ్రెస్సు చెడ్డ డ్రెస్సు, ఏది మంచి జీవితం ఏది చెడ్డ జీవితం, ఏది రోడ్డు ఏది ప్లాట్ఫాము ఏమీ అర్థం కాదు బాస్. దాని ఇష్టానికి మనసు అలా వెళ్తూ ఉంటుంది బాస్. తాగండి, ఏదో ఒకటి జరుగుతుంది. అంత డీప్గా లవ్ చేశారు కదా, ఆ అమ్మాయిని వదిలితే ఎలా? వెయిట్ చేయండి, ఫాలో చేయండి, ఏదైనా చేయండి, కానీ లవ్ మాత్రం వదలకండి. ఎందుకంటే లవ్ నొప్పి గుండెలో. లవ్ ఫెయిల్ అయ్యాక ఒక జీవితం ఉందన్నారే, అదంతా అబద్ధం. ప్రేమను ఛాలెంజ్గా తీసుకొని గెలిచేవాడే హీరో. మీరు హీరోగా ఉండండి, ఛాలెంజ్గా తీసుకోండి. ఒక్క నిమిషం ఆగండి ఆగండి, మీరు ఇచ్చారనుకోండి ఒక సింగిల్ టీ కోసం ఇవన్నీ చెప్పినట్టుంటుంది. ఏమనుకోవద్దు భయ్యా, ₹1 తగ్గింది, తర్వాత ఇస్తా. వస్తా బాస్.